ప్రతి దేశం యొక్క గుర్తింపు ఆ దేశం యొక్క ఫ్లాగ్ లోనే ఉంటుంది. అందుకోసమే దేశం యొక్క ప్రతి సిటిజన్ తమ దేశం యొక్క ఫ్లాగ్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఏ దేశమైనా తమ నాగరికుల్ని గుర్తించడానికి ఈ ఫ్లాగ్ కారణం వల్లే గుర్తిస్తుంది. కానీ ప్రపంచంలో మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశం యొక్క ఫ్లాగ్స్ ఇతర దేశాలతో ఒకేలా మ్యాచ్ అవుతాయి. మరి ఈ దేశాల్లోని ఫ్లాగ్స్ ఇతర దేశాల యొక్క ఫ్లాగ్స్ తో దగ్గర పోలికల్లో ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ ని గనక బాగా గుర్తు పెట్టుకోకపోతే ఆ మనిషి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోవడం ఖాయం. మరి ఈ వీడియోలో సిమిలర్ ఫ్లాగ్స్ కలిగిన కొన్ని దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్లాగ్స్ రెండు దేశాల ఫ్లాగ్స్ కు సిమిలర్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం చూసినప్పుడు ఆ ఫ్లాగ్స్ ఏ దేశం యొక్క ఫ్లాగ్ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 10 చాడ్ అండ్ రొమానియా. ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ ఎంత మ్యాచింగ్ గా ఉంటాయంటే వేరే ఇతర ఏ దేశాల ఫ్లాగ్స్ కూడా ఈ విధంగా ఉండవు. ఇందులో డిఫరెన్స్ కేవలం కలర్లు డల్ అవడం మాత్రమే. చాడ్ యొక్క ఫ్లాగ్ లో 3 స్ట్రైపులు ఉంటాయి. అలాగే రొమానియా యొక్క ఫ్లాగ్ లో కూడా 3 స్ట్రైప్స్ ఉంటాయి. కాకపోతే చాడ్ ఫ్లాగ్ లో బ్లూ కలర్ థిక్ గా ఉంటుంది, కానీ రొమానియా ఫ్లాగ్ లోని బ్లూ కలర్ లైట్ గా ఉంటుంది. నెంబర్ 9 ఇండోనేషియా అండ్ మొనాకో. ఇండోనేషియా ఒక ఏషియన్ కంట్రీ, కానీ మొనాకో ఒక యూరోపియన్ కంట్రీ. కానీ ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ ఒకేలా ఉంటాయి. ఈ రెండు దేశాలు ఒక దేశం నుండి ఒకటి చాలా దూరంలో ఉంటాయి. ఇక కల్చర్ విషయానికి వస్తే పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. కానీ ఫ్లాగ్స్ విషయానికి వస్తే రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ ఒకేలా ఉంటాయి. ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ పక్క పక్కన పెడితే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇండోనేషియా యొక్క ఫ్లాగ్ లో 2 స్క్రిప్ట్స్ ఉంటాయి. ఒకటి రెడ్ అండ్ వైట్. అలాగే మొనాకో ఫ్లాగ్ లో కూడా 2 స్క్రిప్ట్స్ ఉంటాయి. అది కూడా రెడ్ అండ్ వైట్. ఇండోనేషియా ఫ్లాగ్ లో రెడ్ కలర్ వైట్ కలర్ పైన ఉంటుంది. మరి మొనాకో ఫ్లాగ్ లో కూడా ఈ విధంగానే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటి? మొనాకో ఫ్లాగ్ లోని రెడ్ కలర్ ఇండోనేషియా ఫ్లాగ్ కంటే కొంచెం డార్క్ గా ఉంటుంది. నెంబర్ 8 న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఈ రెండు దేశాలు పక్క పక్కనే ఉంటాయి. వీటి యొక్క ఫ్లాగ్స్ కూడా కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఈ రెండు దేశాలు బ్రిటన్ రూల్ లోనే ఉంటాయి. ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ బ్లూ కలర్ లో ఉంటాయి. ఇందులో టాప్ లెఫ్ట్ కార్నర్ లో యూనియన్ జాక్ ఉంటుంది మరియు కొన్ని స్టార్లు కూడా ఉంటాయి. ఈ స్టార్లే ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ ను ఒకటి నుండి వేరువేరుగా మారుస్తాయి. న్యూజిలాండ్ యొక్క ఫ్లాగ్ లో కేవలం 4 స్టార్లు ఉంటాయి. అవి రెడ్ కలర్ లో ఉంటాయి మరియు దాని యొక్క బార్డర్ వైట్ కలర్ లో ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా ఫ్లాగ్ లో 6 స్టార్లు ఉంటాయి. ఒక స్టార్ అయితే యూనియన్ జాక్ కింద కూడా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ల కారణంగానే ఈ రెండు ఫ్లాగ్ లను మధ్య తేడాలని తెలుసుకోవచ్చు. నెంబర్ 7 నార్వే అండ్ ఐస్లాండ్ ఫ్లాగ్. ఈ రెండు యూరోపియన్ కంట్రీస్ ఫ్లాగ్స్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ అచ్చు ఒకేలాగే ఉంటాయి. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే నార్వే యొక్క ఫ్లాగ్ లో రెడ్ కలర్ మధ్యలో ఒక క్రాస్ ఉంటుంది. అది బ్లూ కలర్ లో ఉంటుంది మరియు ఆ క్రాస్ యొక్క బార్డర్ వైట్ కలర్ లో ఉంటుంది. అలాగే ఐస్లాండ్ లో దానికి ఆపోజిట్ లో ఉంటుంది. అంటే దీని యొక్క ఫ్లాగ్ లో బ్లూ కలర్ మధ్యలో రెడ్ కలర్ క్రాస్ ఉంటుంది మరియు దాని చుట్టూరు వైట్ కలర్ బార్డర్ ఉంటుంది. నెంబర్ 6 లగ్జంబర్గ్ అండ్ నెదర్లాండ్. ఈ రెండు అందమైన దేశాలు కూడా యూరోప్ లోనే ఉన్నాయి. లగ్జంబర్గ్ మరియు నెదర్లాండ్ ఫ్లాగ్స్ ఎంత మ్యాచింగ్ గా ఉంటాయంటే రెండు జెండాల్ని పక్కన పెడితే ఆ దేశం వల్లే వాటిని గుర్తించలేరు. ఈ రెండు దేశాల యొక్క ఫ్లాగ్స్ 3 కలర్లను కలిగి ఉంటాయి. రెడ్, వైట్ అండ్ బ్లూ. కానీ లగ్జంబర్గ్ యొక్క ఫ్లాగ్ నెదర్లాండ్ ఫ్లాగ్ కంటే కొంచెం డల్ కలర్ లో ఉంటుంది. చూసారు కదా, ప్రపంచంలోనే ఒకేలా సిమిలర్ గా ఉన్న దేశం యొక్క జాతీయ జెండాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సిమిలర్ జెండాల గురించి పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ రూపంలో పార్ట్ 2 అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.